హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యాశాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న గ్రూప్ సి అండ్ గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్కి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. స్టార్టింగ్లోనే మీకు జాబ్లో చేరిన తర్వాత 60,000 వరకు సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సెలక్షన్లో మీకు ఇంటర్వ్యూ లేకుండా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం అనేది ఉంది. సో వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. మీకు రైల్వేస్కి సంబంధించి బ్యాంక్, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ ప్రతి కోర్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ వినండి ఫస్ట్, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పినెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే దేశవ్యాప్తంగా కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లు 23 అయితే ఉన్నాయి. అందులో మనకి తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో సంగారెడ్డి డిస్టిక్కి సంబంధించి లొకేషన్లో ఉంది. అండ్ ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి తిరుపతిలో ఉంది. ఇలా మనకి మన తెలుగు స్టేట్లే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల అయితే ఉండడం అయితే జరిగింది. సో ప్రజెంట్ మనకి ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సంస్థలోనే ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అది వచ్చింది. అండ్ మీకు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కూడా ఇప్పుడు ఏదైతే నేను చెప్పేటువంటి వేకెన్సీస్ ఉన్నాయో వీటికి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీరు మీ యొక్క సీనియారిటీ పరంగా, మీరు చేసేటువంటి పర్ఫార్మెన్స్ పరంగా ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ జాబ్స్కి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తాను, మీరు వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అయితే మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే, సో మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జూనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. గ్రూప్ బి క్యాడర్కి సంబంధించేమో జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి సంబంధించి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి సంబంధించి మీకు లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేనే 35,000 నుంచి స్టార్ట్ అయ్యి 112,000కి పైగా సాలరీ ఉంటుంది. దీంతోపాటు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే దాదాపుగా మీకు 70,000 నుంచి 80,000 మధ్యలో ఈ పోస్టులకి అయితే సాలరీస్ ఉంటాయి. అండ్ ఏదైతే జూనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్ ఉన్నాయో గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వీటికి మాత్రం మీకు లెవెల్ 3 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 60,000 వరకే సాలరీ తీసుకోవచ్చు. అండ్ వేకెన్సీస్ కూడా మనకి జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీకు ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి అయితే మీకు సెలెక్షన్ చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ స్కిల్ టెస్ట్లు కానీ ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్స్కి అయితే మినిమం 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులకి అయితే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు అన్ని కూడా రెగ్యులర్ బేసిస్ పర్మనెంట్ జాబ్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 13th వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. అయితే ఈ జాబ్స్కి మీకు తక్కువ కాంపిటీషన్ అనేది ఎందుకు ఉంటుందంటే ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేసిన తర్వాత అభ్యర్థుల్ని ఫస్ట్ స్క్రీనింగ్ షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి అయితే మిమ్మల్ని పిలవడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో అప్లికేషన్ ఫీజు ఎవరు ఎంత పే చేయాలి అంటే అమ్మాయిలందరికీ ఫీజు లేదు, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అబ్బాయిలకు కూడా ఫీజు అనేది లేదనమాట. సో మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఏదైతే మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వీటికి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే మిమ్మల్ని సెలక్షన్ చేస్తారు. రిటర్న్ టెస్ట్కి సంబంధించి మీకు ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్తో పాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి,
ఏ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయనేది మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి కానీ సిలబస్ గురించి కానీ ఏమీ కూడా మెన్షన్ అయితే చేయలేదు. అయితే ఈ వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్కి అయితే బీఆర్ బీటెక్ అని, లేదంటే 3 years డిప్లొమా అనేది మెకానికల్ ఇంజనీరింగ్లో ఎవరైతే చేస్తుంటారో మినిమం 60% మార్కులతో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా పర్వాలేదు. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ లేకపోతే 10th క్లాస్తో పాటు 2 years ఐటీఐ అనేది ఎవరైతే 60% మార్కులతో చేసుండే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రెలవెంట్ ట్రేడ్లో ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చంట. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రెలవెంట్ ఫీల్డ్ అంటే మీకు ఇన్నోవేటివ్ ల్యాబ్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఆ విధంగా ల్యాబొరేటరీకి సంబంధించి కానీ అలాంటి వాటికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులకైతే మాత్రం బీఈ కానీ బీటెక్ కానీ ఎంఎస్సి ఇన్ సిఎస్సి కానీ ఈసీఈ ఐటీ సాఫ్ట్వేర్ సైన్సెస్ కానీ లేదంటే ఎంసీఏ చేసిన అప్లై చేసుకోవచ్చు. కాకుండా వీటికి సంబంధించి మాత్రం మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అని చెప్పేసి అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్లో మాత్రం మీకు మినిమం 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే మనం ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి పాలక్కడ్ లొకేషన్లో ఆ యొక్క ఆ సంస్థ నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ జూనియర్ టెక్నీషియన్ అండ్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంటే కాకుండా ఇంకా మనకి వేరియస్ పోస్టులకి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకా మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్కి సంబంధించి, అలాగే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 సూపరింటెండెంట్ ఇంజనీర్ సివిల్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు వాటికి ఎలిజిబిలిటీ ఉంటే ఆ వేకెన్సీస్కి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ త్రూ కానీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు అప్లై లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి అప్లై అని చెప్పేసి. సో దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై బటన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కింద వచ్చేసి మీకు ఇక్కడ లాగిన్ అని చెప్పేస్తుంది, అలాగే లాగిన్ కింద క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పేస్తుంది కదా. సో దీనిపైన ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్రియేట్ న్యూ అకౌంట్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయాలి. తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే మ్యాథ్ క్వశ్చన్ ఉందో దానికి సంబంధించి ఆన్సర్ చేసేసి క్రియేట్ న్యూ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో లాగిన్ పైన క్లిక్ చేసేసి మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ వస్తుందో ఆ పాస్వర్డ్ తోటి ఇక్కడ క్యాప్చర్ చేసి డైరెక్ట్గా లాగిన్ అయిన తర్వాత అప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుందన్నమాట. లాగిన్ అయిన తర్వాతనే సో అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి ఫీ ఉన్న వాళ్ళు ఫీ పేమెంట్ చేసేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసేయచ్చు. అండ్ ఈ జాబ్స్కి ఇనీషియల్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి పాలక్కల్ లొకేషన్లో పోస్టింగ్ ఉంటుంది. తర్వాత మనము మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే తిరుపతికి, తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్కి మీరు 1 year సర్వీస్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, తక్కువ పోటీతో మాకు సొంత రాష్ట్రంలో పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు, మనకి జనరల్ కేటగిరీలోనే వేకెన్సీస్ ఉన్నాయి. మెయిన్ ముఖ్యంగా ఎవరికైతే ఫీల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీకు సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ కావాలనుకుంటే మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు ఫర్దర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇదే వెబ్సైట్లో మీకు అప్డేట్ అనేది చేస్తారనమాట. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.